పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సంకల్పంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో విద్యా దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా పామరలో జరిగిన సభలో సీఎం జగన్ విద్యా దీవెన నిధుల్ని విడుదల చేశారు. పేదరికమనే అంధకారాన్ని చదువు తొలగిస్తుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ పేదరిక నిర్మూలనకు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు, అమలు చేశారు. అందులో భాగంగా జగనన్న విద్యా దీవెన పథకం తీసుకొచ్చి విద్యార్థుల ఫీజును చెల్లిస్తున్నారు. 2023 సంవత్సరానికి గాను అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 9,45,000 మంది విద్యార్థులకు సుమారు 709 కోట్ల రూపాయలను బటన్ నొక్కి విడుదల చేశారు. 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ 57 నెలల తన పాలనలో విద్యార్థులు చదువుల కోసం మాత్రమే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు వైఎస్ జగన్. గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకిచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పేద విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు చెల్లించడంతో పాటు వారి వసతి కోసం వసతి దీవెన పథకం ద్వారా భోజన వసతి ఖర్చులను అందిస్తున్నారు. ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఉన్నత విద్యనే కాదు, నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం వైఎస్ జగన్. ఇంగ్లీష్ మీడియం చదువులు సాఫీగా సాగడం కోసం పాఠశాల పుస్తకాల్లో బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించడంతో పాటు డిజిటల్ కోచింగ్ కోసం ఐఎఫ్పి ప్యానెల్స్, ట్యాబ్లను అందించామన్నారు. ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా విద్యారంగం దూసుకెళ్తుందన్నారు వైఎస్ జగన్. పేదల ఇంగ్లీష్ మీడియం చదువులపై పెత్తందారులకు ఈర్ష్య పుడుతోందన్నారు సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ బలోపేతమైందని అన్నారు. అది చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా సహించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టడంపై పెత్తందారుల కుట్రలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. పెత్తందారులు తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని కోరుకుంటున్నారని, పేదల ఇంగ్లీష్ మీడియం చదువులను పెత్తందారులు తప్పుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అడ్డు తగులుతున్న పెత్తందారులపై యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానాయాగి చేస్తున్నారని, వారి పెత్తందారీతనాన్ని గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 దత్తపుత్రుడితో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు, నారాయణ, చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు.
పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉండొచ్చు, పేద పిల్లల చేతుల్లో ట్యాబ్లు ఉండకూడదట. వారి చేతుల్లో ట్యాబ్లుంటే చెడిపోతారంటూ యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ బడిలో చదివిస్తా ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం. విద్యా రంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది. చంద్రబాబు ఆయన మనుషులు పెత్తందారి భావజాలాన్ని గమనించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు సూచించారు. 57 నెలల కాలంగా సంక్షేమాభివృద్ధి జగన్నాథ రథ చక్రాలు ముందుకు సాగుతున్నాయన్నారు. పేదలకు మధ్య ఒక యుద్ధం, డబ్బులున్న వాళ్లకు ఒక చదువులు, డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతా ఉన్న యుద్ధం. ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు, మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం చదువులకు వ్యతిరేకంగా విమర్శలు చేసేవారికి రాబోయే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలను కోరారు. మంచి జరిగితేనే మళ్లీ మీ బిడ్డకు తోడుండాలని ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.